సో ఫ్రెండ్స్, మీకైతే అక్కడ కనిపిస్తుంది కదా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సుమారు 180 అడుగుల విగ్రహం అయితే మా మడపం బ్రిడ్జి దగ్గర అయితే ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం మెనీ బ్లాగ్స్. ఈరోజు అయితే శ్రీకాకుళం టు జల్మూరు ఏపీఆర్టీసీ బస్సు బ్లాగ్ అయితే నేనైతే చేస్తున్నాను. మీరైతే ఈ వీడియోని చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మా శ్రీకాకుళం కాంప్లెక్స్ అనమాట. ఇక్కడైతే మన వైజాగ్ వెళ్ళే బస్సులకైతే టికెట్స్ అయితే ఇస్తారు. ఇక్కడైతే బస్సు షెడ్యూల్ అయితే ఉంది. మన హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ఏడ్చెట్టు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ మిషన్ ఉంది కదా, ఎవరైనా మీరు ఈ మిషన్ మీదకి ఎక్కి వెయిట్ చెక్ చేసుకున్నారు లేదని కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మా శ్రీకాకుళం కాంప్లెక్స్ అయితే మీరైతే చూడండి. పలాస టెక్కల బస్సులు అయితే ఇక్కడైతే ఆగుతాయి. A to Z బస్సులు అయితే మా శ్రీకాకుళం కాంప్లెక్స్లో ఆగుతాయి. సో ఎందుకు కానీ శ్రీకాకుళం కాంప్లెక్స్ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడైతే బెంగళూరు, హైదరాబాదు ఏ బస్సు అయినా సరే మా శ్రీకాకుళం కాంప్లెక్స్లో ఆగుతుంది. విశాఖపట్నం వెళ్ళే బస్సులు అయితే అక్కడ ఆగుతాయి. ఇది మా శ్రీకాకుళం వెళ్ళే బస్సు. నేనైతే ఆ బస్సుకి అయితే ఇప్పుడు ఎక్కాలి. ఇంకా నా బస్సు అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ప్రతి బస్సు ఎక్కడ ఆగుతుంది అనేసి ఇక్కడైతే మనకి బోర్డులు అయితే ఇచ్చారు. ఏ టైంకి వస్తుందని కూడా ఇచ్చారు చాలా డీటెయిల్స్గా. అవు ఫ్రెండ్స్, హైదరాబాదు, ఒంగోలు ఆ బస్సులు అయితే అక్కడ ఆగుతాయి. ఇవైతే మా కాంప్లెక్స్లో ఉన్న ఏవైనా స్నాక్స్, A to Z వాటర్ బాటిల్, డ్రింక్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. మీరు ఎక్కడికైనా పార్సల్ పంపించాలంటే ఇక్కడైతే మీరు పంపించుకోవచ్చు. ఇదైతే పార్సల్ కౌంటరు. ఇది ఫ్రెండ్స్ మా శ్రీకాకుళం కాంప్లెక్స్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. నా బస్సు అయితే ఇంక రాలేదు, దాని గురించే వెయిటింగు. ఇక్కడైతే బస్సులకి డీజిల్ అయితే ఫిల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నేను ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది ఫైనల్లీ. ఇదే ఫ్రెండ్స్ శ్రీముఖలింగం. ఈ బస్సు స్టాప్స్ అయితే సింగిపురం, నర్సంపేట, చల్లవన్పేట, బుడితి, జలుమూరు, కొమనేబెల్లి, ఫైనల్లీ శ్రీముఖలింగం. డ్రైవర్ అన్న క్యాబిన్ అయితే చూశారు కదా. బస్సులోకి అయితే ఇంకెవరు రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. బస్సు అనేది కొద్దిగా సైడ్కి అనేది ఆపుతారన్నమాట. తర్వాత మన పాయింట్లు అనేది పెడతారు. నేనైతే వీడియో తీయాలని డైరెక్టర్ ఆపినప్పుడే వచ్చి వీడియో అయితే తీసుకున్నాను. ఫుల్ ఖాళీ బస్సు మొత్తం మందే. ఇప్పుడైతే పాయింట్లో పెడతారు. బస్సు అయితే ఫుల్ అయిపోయింది. ప్యాసింజర్స్ అందరూ అయితే ఎక్కిపోయారు. బస్సు అయితే శ్రీకాకుళం నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇదంతా శ్రీకాకుళం కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి బస్సు అయితే వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ అయితే మన వైజాగ్ వెళ్ళే బస్సులు, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు వెళ్ళే బస్సులు అయితే ఇటు సైడ్ ఆగుతాయి. మన డైలీ తిరిగే బస్సులు అయితే మాత్రం అటు సైడ్ అయితే ఆగుతాయి. అంతా ఏపీఆర్టీసీ బస్సులేది. మనమైతే శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి అయితే బయటకైతే వెళ్తున్నాం. మీరైతే శ్రీకాకుళం సిటీని అయితే చూడండి. మాకైతే మాత్రం మా శ్రీకాకుళం అంటే ఒక ఎమోషన్. బస్సు అయితే లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతే మనమైతే డైరెక్ట్ బాలాఘాట్ జంక్షన్ నుంచి డైరెక్ట్ హైవే అయితే ఎక్కిపోవచ్చు. కాకపోతే మన పెద్దపోడు మీదకి అయితే బస్సు అయితే ఇప్పుడు వెళ్తుంది. మన రామలక్ష్మణ థియేటర్ అటు సైడ్ నుంచి వెళ్తుంది బస్సు. ఎందుకంటే ప్యాసింజర్స్ ఉంటారు కదా. మొన్న రీసెంట్గా ఇది పెట్టారు అనమాట. అంతకుముందు నుంచి డైరెక్ట్ బాలాఘాట్ జంక్షన్ నుంచి వెళ్ళిపోయేది. ఇప్పుడు రీసెంట్గా పెట్టారు అనమాట. పెద్దపాటి నుంచి వెళ్ళమని రూల్ పెట్టారు. ప్రతి బస్సు పెద్దపాటి నుంచి వెళ్ళాలి. ఒక ప్యాసింజర్ అయితే ఆపారు, బస్సు అయితే ఎక్కారు. ఏఎన్ఆర్ జంక్షన్ నుంచి అయితే లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంది బస్సు. డైరెక్ట్ రామలక్ష్మణ మీదలెళ్ళి వెళ్తుంది అనమాట. పెద్దపాడులో మన బస్సు అనేది హైవే అయితే ఎక్కుతుంది. మీరైతే ఈ సిటీని అయితే మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, మీకైతే కనిపిస్తుంది కదా రైట్ సైడ్కి రిలయన్స్ డిజిటల్. రిలయన్స్ డిజిటల్ వచ్చి మనకి 1-2 ఇయర్స్ అయితే అవుతుంది. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ, కాకపోతే రిలయన్స్ డిజిటల్ వచ్చింది. నెక్స్ట్ మన లలిత జ్యువెలరీ వచ్చింది, సౌత్ ఇండియా వచ్చింది,
ఇంకా నెక్స్ట్ సిఎంఆర్ వచ్చింది, మన రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కూడా రీసెంట్గా అయితే వచ్చింది, నెక్స్ట్ జుడియో ఒకటి వచ్చింది. శ్రీకాకుళంకి అయితే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే వచ్చేసాయి. కాకపోతే డీమార్ట్ వస్తే బాగుంటుంది, అది నా కోరిక అనమాట. డీమార్ట్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా రావాల్సిన షాపింగ్ మాల్స్ అయితే చాలానే ఉన్నాయి, అవి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం యువతకైతే ఉపాధి అనేది దొరుకుతుంది. బయటికి వెళ్ళిన వారు శ్రీకాకుళంలో ఉంటూ జాబ్ చేసుకుని అనుకుంటారు అనమాట. వాళ్ళకి షాపింగ్ మాల్స్ వస్తే చాలా బాగుంటుంది, అది నా కోరిక అనమాట. కండక్టర్ అయితే టికెట్స్ అయితే తీస్తున్నది. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు చూస్తున్నారు సరస్వతి థియేటర్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. శ్రీకాకుళంకి అయితే చాలా ఫేమస్ థియేటర్ ఇది. శ్రీకాకుళంలో అయితే చాలా థియేటర్లే ఉన్నాయి. సన్ మ్యాక్స్ అని, సూర్యమహల్ అని, రామ్ లక్ష్మణ్ అని చాలా థియేటర్లు అయితే ఉన్నాయి. కాకపోతే అవన్నీ కవర్ చేయలేము ఇప్పుడు మనం. బైక్ మీద వస్తే అవన్నీ కవర్ చేయొచ్చు. సో మా శ్రీకాకుళంలో అయితే కేఎఫ్సి కూడా ఉంది. మీరు ఎవరైనా శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు కేఎఫ్సికి వెళ్ళి ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ గేదెల వల్ల అయితే పావుగంట అయితే టైం అయితే వేస్ట్ మనకి. ఈ గేదెలు అతను ఉన్నాడు కదా, ఇతనైతే మాత్రం కనీసం రోడ్డు అసలు బస్సు వస్తుంది కూడా లేదు, డైరెక్ట్ రోడ్డు మీద పంపిస్తాను అనమాట గేదెల్ని. కనీసం మీరు గేదెలు పంపించుకోండి, ఎందుకంటే ఇలాగే రూట్ ఉంది కాబట్టి తప్పదు. ఏమైనా బస్సులు వచ్చేటప్పుడు సైడ్ అయితే ఇవ్వాలన్న కొద్దిగా. ఈ గేదెల వల్ల బస్ డ్రైవర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడండి. ఫైనల్ ఇప్పుడైతే మనకి రూట్ అయితే దొరికింది వెళ్ళడానికి. మనమైతే పెద్దపాటు జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని రైట్కి అయితే పోతే మనమైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మన పర్లకెండు ఎల్హెచ్ బస్సులు అయితే ఉంటాయి, అవి అయితే మొత్తం డైరెక్ట్ హైవే మీద వెళ్ళిపోతాయి. డైరెక్ట్ మన నర్సంపేట మెయిన్ స్టాప్లో ఆగుతాయి. మన శ్రీమోగలం బస్సు అయితే మాత్రం ప్రతి ఊర్లో ఆగుతుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్, బ్రిడ్జి కింద నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి, తీసుకొని స్ట్రైట్గా ఇంకా వెళ్ళిపోవడమే. మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా బిల్డింగు, ఇదైతే మా ఈనాడు ఆఫీస్ అనమాట శ్రీకాకుళం జిల్లాకి. నెక్స్ట్ ఇక్కడైతే మారుతి సుజుకి కంపెనీ కూడా ఉంది, కార్లు అయితే వచ్చి దించుతున్నారు. మనమైతే గురజాడ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మన ప్రయాణం అయితే ఇంకా చాలా ఉంది. శ్రీకాకుళం నుంచి మా జలుమూరికి అయితే బస్సు జర్నీ అయితే ఎగ్జాక్ట్లీ 1.5 to 2 hours అయితే ఉంటుంది. ఇవైతే కాలేజ్ బస్సులు. ఈరోజు క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉంది. చూసారు కదా, ఇక్కడైతే చిన్న లేక్ అయితే ఉంది, అక్కడ కొండలు చెట్టులు పైన ఆకాశం చూసారు కదా, వేరే లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది స్కై అయితే మాత్రం. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు. సో మనమైతే సింగపురం గ్రామంకి అయితే వచ్చాం. అక్కడైతే మీకు కనిపిస్తుంది కదా వివేకానంద విగ్రహం, అదైతే మాత్రం కొండ మీద అయితే మాత్రం చాలా బాగా కట్టారు వివేకానంద గారి విగ్రహం అయితే మాత్రం. మనమైతే కొండ పక్కలెళ్ళి అయితే వెళ్తున్నాం. ఇటు సైడ్ ఒక గ్రామం అయితే ఉంది, ఆ గ్రామం నేమ్ నాకు గుర్తుకు రావట్లేదు, ఏమో మరి నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. చూసారు కదా, క్లైమేట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్కై అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం చాలా బాగుంది. వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. మ్యాక్సిమం పడడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పచ్చదనంతో ఏదైనా పల్లెటూరు వైబ్స్ అనేది సిటీలో ఉండవు. చూసారు కదా, పచ్చదనంతో వేరే లెవెల్లో ఉంది క్లైమేట్ అయితే మాత్రం. ఈరోజు నాకెందుకో వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం 100కి 90% అయితే వర్షం అయితే పడవచ్చు. మనమైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అరటిపళ్ళు గెళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి. మీరు ఫంక్షన్కి గట్టా ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. అరటిపళ్ళు గెళ్ళు అయితే మనకి రీజనబుల్ రేట్లు అయితే దొరుకుతాయి. మనమైతే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద
శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు. సుమారు 180 అడుగులు ఎత్తు, ప్రపంచంలో నెంబర్ 1 విగ్రహం మా శ్రీకాకుళం జిల్లా మడపం బ్రిడ్జి దగ్గర అయితే ఉంది. మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా శ్రీ అభయ ఆంజనేయ విగ్రహం అయితే సుమారు 180 అడుగులైతే ఉంటుంది. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే మడపం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బస్సు అయితే టోల్ అయితే కట్టాలి. నేనైతే చిన్నప్పుడు గవర్నమెంట్ బస్సులకి టోల్ గేట్ ఏం కట్టవసరం లేదు అనుకునేవాడును. కాకపోతే టోల్ అనేది కట్టాలన్నమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, కంపల్సరీగా టోల్ అయితే కట్టాలి. ఫ్రెండ్స్ ఫైనలీ మన టోల్ అయితే అయిపోయింది మన బస్సుది. ఇక్కడ లారీలు చూసారు కదా విపరీతం ఉన్నాయి. ఈ లారీలు ఇక్కడ ఎక్కువ ఎందుకంటే ఆగుతాయి. లారీ అన్న ఇక్కడ ఆఫీస్ రెస్ట్ అయితే తీసుకుంటారు. మనమైతే నర్సంపేటలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. రైట్ టర్న్ తీసుకుంటే నర్సంపేట వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇంకా. సో ఫ్రెండ్స్ మనమైతే నర్సంపేటలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. ఇది మన నర్సంపేట సిటీ. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్కి అయితే మన వెంకటేశ్వర థియేటర్ అయితే ఉంటుంది. నర్సంపేటకి చాలా ఫేమస్ థియేటర్ అది. మా నర్సంపేటలో అయితే మాత్రం బట్టల షాపులు, నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ ఏమంటే మా నర్సంపేటలో బంగారం అండి. చాలా ఫేమస్. ఈ బట్టల షాపులు, ఈ కిరాణా కొట్ల మీద ఈ బంగారం కొట్లు అనేది చాలా ఎక్కువ ఉంటాయి మన నర్సంపేటలో బంగారం, క్వాలిటీ బంగారం దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి రీజనబుల్ రేట్లు ఇస్తారనమాట. బంగారం అనేది మన నర్సంపేటలో అయితే చాలా ఫేమస్. మన ఎస్ఆర్ షాపింగ్ మాల్, టీవీఆర్ షాపింగ్ మాల్, నెక్స్ట్ పుంబుకారు, ఇవి కూడా చాలా ఫేమస్ నర్సంపేటకి అయితే. బట్టల్లో అయితే మా నర్సంపేట అయితే ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే అవ్వాలి. సో మనమైతే కాంప్లెక్స్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. ఇదే ఫ్రెండ్స్ మా నర్సంపేట కాంప్లెక్స్ అయితే. మా నర్సంపేటకి అయితే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ అయితే రావాల్సి ఉన్నాయి. వస్తే బాగుంటుంది. మన నర్సంపేటలో ఉన్న యువతకైతే ఒక ఉపాధి అనేది దొరుకుతుంది. అట్లయితే మన నర్సంపేటలో కొంతమంది దిగిపోతున్నారు నర్సంపేట వెళ్ళే వాళ్ళు. డైరెక్టర్ శ్రీకాకుళం పాయింట్లో పెడతాడు బస్సు అయితే మాత్రం. శ్రీకాకుళం వెళ్ళే బస్సులు అయితే ఇక్కడ ఆగుతాయి. నెక్స్ట్ వైజాగ్ బస్సులు అయితే ఇక్కడ ఆగుతాయి. దేనికి దానికి బోట్లు అయితే ఉంటాయి మన నర్సంపేటలో కూడా ఉన్నాం. వైజాగ్ బస్సులు అయితే ఎనీ టైం ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మన నర్సంపేట కాంప్లెక్స్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నర్సంపేట అయితే చాలామంది అయితే ఎక్కుతున్నారు. మ్యాక్సిమం ఇక్కడైతే బస్సు మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే శ్రీకాకుళం దాకా వెళ్తుంది కాబట్టి డైరెక్ట్ అనమాట. మన నైరి కట్టకము, నెక్స్ట్ బుడితి జంక్షను అన్ని ఊర్లలో ఆగుతుంది కాబట్టి ఈ బస్సుకి అయితే చాలామంది ఎక్కుతారు. సో మా నర్సంపేట షాపింగ్ మాల్ బయట అయితే ఇలా ఉంటుంది. చుట్టుపక్కల షాపులే ఉంటాయి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మా నర్సంపేటలో అయితే బిగ్సీ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు వచ్చి. ఇవన్నీ ఇంకా బట్టల షాపులు అన్నమాట.
బట్టల షాపులు ఎటు జెడ్ సామాన్లు దొరుకుతుంటాయి, మీకు తెలిసిందే కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా లక్ష్మీ థియేటర్, చాలా ఫేమస్ నర్సంపేటకి అయితే మాత్రం. చాలా ఓల్డ్ థియేటర్ అన్నమాట ఇది అనేది. మొన్న రీసెంట్గా వచ్చింది టచ్ మొబైల్స్, సాయి ఫ్యాషన్స్, నెక్స్ట్ ఏ టు జెడ్ షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మన పుంబుకర్ షాపు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా పోతే శ్రీదేవి థియేటర్ అనేది వస్తుంది. చూసారు కదా, అన్ని షాపుల మీద బంగారం షాపులే ఎక్కువ కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ మన నర్సంపేటలో సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే. మా నర్సంపేటకి అయితే ఏకైక పెద్ద షాపింగ్ మాల్ అయితే ఈ సిఎంఆర్ సెంటరే. ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే మారుతి నగర్లో ఉంటుంది. వైఎస్ఆర్ జంక్షన్ కూడా అంటారు. ఇక్కడైతే కొంతమంది పాసెంజర్స్ అయితే ఎక్కుతున్నారు బస్సు అయితే. ఇక్కడ నుంచి అయితే మనం ఈ బ్రిడ్జి కింద వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంకా లారీ అయితే అడ్డంగా వచ్చింది అన్న, మరి ఎలా తిప్పుతాడో చూడాలా. డ్రైవర్ అన్న అయితే చాలా సేఫ్గా టర్నింగ్ అయితే తిప్పేశాడు. ఈ పల్లెటూరులో బస్సు తోలడం అనేది చాలా కష్టంతో కూడుకుందండి. డ్రైవర్కి మనమైతే రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. సిటీలో అనుకో అది డబుల్ వేస్ ఉంటాయి కాబట్టి అలాగే నిలిపోవచ్చు. పల్లెటూరులో కష్టంతో కూడుకున్నది ఎంత అనుకున్నా. సో మనమైతే నర్సంపేట అయితే దాటిపోయాం. సో ఫ్రెండ్స్, మనమైతే తెల్లారి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఫ్లైఓవర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ కానీ అయిపోతే మనమైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. ఇంకా ఫ్లైఓవర్ మీద అయితే గేట్ అయితే వేస్తారు, దీనివల్ల మనకి ఒక అరగంట టైం అయితే వేస్ట్. ఈ ఫ్లైఓవర్ అయిపోయింది అనుకో ఈ తలకాయ నొప్పులే ఉండవు. సో ఫ్రెండ్స్, గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ట్రైన్ వస్తుందేమో అని గేట్ వేస్తారు, కాకపోతే ట్రైన్ అయితే లేట్ అంట. గేట్ అయితే ఓపెన్ చేస్తారు ఎలాగో. మనమైతే మొత్తానికైతే గేట్ని దాటి వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, మనమైతే చల్లవానిపేట దగ్గరికి అయితే వచ్చేసాం. చల్లవానిపేట తర్వాత నెక్స్ట్ మా ఊరే జలుమూరు. మీరైతే చల్లవానిపేటను అయితే చూసి ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అరే, చల్లవానిపేటను చూసి ఎంజాయ్ చేయమంటావు ఏంట్రా, అదే పెద్ద సిటీరా, హైదరాబాద్ రా అనుకోవచ్చు. కాకపోతే నేను ఏదో కామెడీగా అంటాను ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదే ఫ్రెండ్స్ మా చల్లవానిపేట. ఫ్రూట్స్, నెక్స్ట్ బెంగళూరు బేకరీ ఫేమస్ అనమాట. చల్లవానిపేటలో కొంతమంది పాసెంజర్స్ అయితే ఎక్కుతున్నారు. సో ఫ్రెండ్స్, మనమైతే చల్లవానిపేట నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే చల్లవానిపేట ఇంటర్ కాలేజ్ అనమాట. మా ఊరికి అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది జలుమూరు. చూసారు కదా, పచ్చని పొలాలు, అటు సైడు ఇటు సైడు మధ్యలో రోడ్డు వేరే లెవెల్లో ఉంటుంది. మా ఊరైతే మాత్రం కొండ పక్కన వెళ్ళి. ఇదైతే చల్లవానిపేట డిగ్రీ కాలేజ్ అనమాట. చల్లపేటలో డిగ్రీ, ఇంటర్, 10th, నెక్స్ట్ ఎల్కేజీ నుంచి అయితే మా చల్లవానిపేటలో స్కూళ్ళు అయితే ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్వి. గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది, హై స్కూల్ అయితే. చూసారు కదా, కొండ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. కొండ పక్కన అయితే మనమైతే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, మనమైతే జలుమూరులోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. నేను ఎక్కడితో వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా జలుమూరు చర్చ్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే ఇంటికైతే వచ్చేసాను. మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, జై హింద్.